మహాపూర్ణుల వారు ప్రాణం పోయే లోపుగానే వెళ్ళి తిరువెంకటాపతిని సేవించుకొని రావాలి అని ఆళ్వార్లు అంటున్నారు అని చెప్పటం నిన్న మనం చూశాము. దానికి రామానుజుల వారు ఇలా అంటున్నారు. సరే, మీ అందరి కోరిక తీరేట్టు, ఆచార్యులు ఆదేశించినట్టు, ఆళ్వారు ఆజ్ఞాపించినట్టు వెంటనే తిరుమలకి బయలుదేరుదాం. సర్దుకోండి మీ సామానులు అని శిష్యులకు చెప్తున్నారు. ఇక రామానుజుల వారు మహాపూర్ణులు వారి శిష్యులతో తిరుమల చేరుకొని అక్కడ సౌందర్యాన్ని చూసి ఇలా అంటున్నారు. ఆహా! ఎంత బాగా జలజలా పారుతున్నాయో ఆ జలపాతాలు! ఎంత అందమైన కొండో! శ్రీనివాసుడే రూపుదాల్చినట్టుంది కొండ. రండి, అదే కపిల తీర్థం. దీన్నే ఆళ్వారు తీర్థం అంటారు అని అక్కడ స్వాములు చెప్పగా, ఎందుకనో కారణం చెప్తారా అని రామానుజుల వారు అడుగుతారు. దానికి సమాధానంగా ఇలా అంటున్నారు. ఆళ్వార్లందరూ ఇక్కడి దాకా వచ్చి ఆదిశేషుడే ఈ పర్వతం కనుక ఆయన మీద కాలు పెట్టం అంటూ ఇక్కడి నుంచే సేవించుకున్నారట. అందుకే ఆ పేరు. ఆళ్వార్లందరికీ దైవ దర్శనాన్నిచ్చిన ప్రాంతం అని అర్థం అని వివరిస్తారు. అప్పుడు రామానుజుల వారు ఇలా అంటున్నారు. ఓహో! ఏడుకొండలవాడు ఆదిశేషుణ్ణి ఒక కొండగా చేసుకొని ఆయన తలపై నిలచి అనుగ్రహిస్తున్నాడా? పాల్కడలిలో ఆయనపై పవలిస్తాడు. ఇక్కడ ఆ ఆదిశేషుడి పైన నిలబడి ఉన్నాడా? అని రామానుజుల వారు అనగా అక్కడి స్వాములు ఇలా అంటున్నారు. నిజం స్వామి, పరమపదంలోని క్రీడా పర్వతమే ఈ తిరుమల కొండగా వెలసిందని పురాణం చెప్తోంది. అందులో ఆదిశేషుడు శేషగిరిగా ఉన్నాడు అని వివరించగా రామానుజుల వారు ఇలా అంటున్నారు. మరలాంటప్పుడు ఆయన మీద కాలు పెట్టి పైకి ఎక్కడం దోషం కదా! అందుకే మేము కూడా ఆళ్వార్ల మార్గంలో కొండపైకి ఎక్కము. ఇక్కడి నుంచే మంగళాశాసనములు పంపిస్తాము అని చెప్పగా అక్కడి స్వాములు ఇలా అంటున్నారు. రామానుజ స్వామి, మీరే అలా చేస్తే ఇంకెవ్వరూ ఈ కొండ మీదకి రారు. మేమంతా కూడా కిందికి దిగవలసి వస్తుంది. ఇక దేవుడికి ఆరాధన కూడా నిలిచిపోయే ప్రమాదం ఉంటుంది అని అనగా రామానుజుల వారు ఇలా అంటున్నారు. అపచారం, అపచారం. స్వామి ఆరాధన నిరంతరం సాగాలి అని అనగా స్వాములు ఇలా ప్రాధేయపడుతున్నారు. అలాగంటే మేమంతా పైన ఉండాలి. కైంకర్యం మేం చేయాలి అంటే దేవరవారు పైకి వేంచేసి తీరాలి అని విన్నపం చేస్తారు. తర్వాత ఏం జరుగుతుందో రేపు చూద్దాం.